సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కార్యాలయానికి చెందిన మున్సిపల్ సఫాయి కార్మికుడు మరణించడం జరిగింది. అతను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. చాలీచాలని జీతంతో ఉదయం నుంచి రాత్రి వరకు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చెత్తా చెదారం, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ అనారోగ్యం చెంది విధి నిర్వహణలో మరణించడం జరిగింది. అయినా ఆ నిరుపేద కార్మికుడికి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అతని కుటుంబానికి ఎటువంటి నష్టపరిహారం కానీ, ప్రభుత్వ సాయం కానీ అందించలేకపోవడం విడ్డూరం. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కేజీఆర్ ఫౌండేషన్ అధినేత ఆనంద్ కృష్ణారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి మరణించిన ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలని, వారికి ఉండడానికి ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా అందించాలని మున్సిపల్ సిబ్బందితో కలిసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ జిల్లా ప్రభుత్వ అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి రావాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి స్పందించిన అధికారులు ఆర్డీఓ రవీందర్ రెడ్డి, బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని మరణించిన మున్సిపల్ సఫాయి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఆనంద్ కృష్ణారెడ్డి మున్సిపల్ సఫాయి కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. లేదా లేని వేళ ధర్నా చేయడం చేస్తామని చెప్పడంతో అధికారులు అందరూ పొద్దున్నే 12 గంటలకు వచ్చి మనకు ఆ చనిపోయిన కుటుంబ సభ్యులతో చర్చించి మాట ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి మేము అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు మేము మున్సిపాలిటీలో ఉన్న బొల్లారంలో ఉన్న నాయకులు అందరం కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసినామని భావిస్తున్నాను. ఎందుకంటే చనిపోయిన కుటుంబానికి మేము ఒక డివిజన్ చేయడం జరిగింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పాము. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్లో జాడు కొట్టే పని కాకుండా కొడుకు చదువుకున్నాడు కాబట్టి అతనికి ఏదైనా ఆఫీస్లో కూర్చొని రాసుకునే జాబ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ దానికి ఓకే అని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారు, ఆర్డీఓ గారు మీ బొల్లారంలో ఉన్న కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసుకొని చనిపోయిన కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని, అలాగే ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి తీర్మానం చేసుకొని మాకు ఇస్తే ఆ లెటర్ మేము కలెక్టర్ దాకా తీసుకెళ్ళి చేపించే బాధ్యత మాదని చెప్పి ఆర్డీఓ గారు, కమిషనర్ గారు చెప్పారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు పేద కుటుంబానికి అండగా ఉండి మీరు మాట ఇచ్చినందుకు బొల్లారం ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము. పేద ప్రజలకు ఎప్పుడు మీరు ఇట్లా అండగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.